కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతని ప్రాణాలు తీస్తారు. చివరికి డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేస్తారు. సంచలన ఈ విషయాలు కోర్టుకు సిట్ వెల్లడించింది. సాయికృష్ణది లాకప్ డెత్గా తేల్చింది. సిఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ డెడ్ బాడీ చూసినట్టుగా ఒక ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్టుగా సిట్ వెల్లడించడం ఈ కేసులో కీలక పరిణామం. సాయికృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సిఐ నాగరాజును కస్టడీలో విచారించాల్సి ఉందని రిపోర్టులో సిట్ స్పష్టం చేస్తుంది. కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేస్తామన్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ మృతదేహం ఏం చేశారో తెలుసుకోవాల్సి ఉందన్నారు సిట్ అధికారులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించాక ఏం చేశారో విచారించాలన్నారు. మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో తెలుసుకోవాలని రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని ఎవరు తరలించారో తెలుసుకోవాల్సి ఉందన్నారు సిట్ అధికారులు. కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు ఎవరెవరు సహకరించారో దర్యాప్తులో తేలుతుందన్నారు. కీలక ఆధారాలు సేకరించేందుకు నాగరాజును కస్టడీలోకి తీసుకోక తప్పదన్నారు. కస్టడీలో సాయికృష్ణను తీవ్రంగా కొట్టారని సిట్ స్పష్టం చేస్తుంది. ఈ కేసులో సాయికృష్ణ మృతదేహాన్ని గుర్తించడం చాలా కీలకమన్నారు. మే 6 నుంచి సాయికృష్ణను అక్రమంగా కృష్ణలంక పిఎస్లో నిర్బంధించారని తెలిపారు. ఆ సమయంలోనే సాయికృష్ణకు గాయాలయ్యాయని సిట్ వెల్లడించింది. అరెస్ట్ చేశాక సిఐ నాగరాజు విచారణకు సహకరించలేదన్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ ఏం చేశారో ఎంత అడిగినా చెప్పలేదన్నారు. సీసీ ఫుటేజ్ మాయం, నాగరాజ్ పెద విప్పలేదని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఏ ప్రశ్న అడిగినా పొంతనలేని సమాధానాలే చెప్పారని తెలిపారు. విచారణ ప్రభావితం చేసేలా నాగరాజు ప్రవర్తన ఉందన్నారు అధికారులు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు రిమాండ్లో ఉంచాలన్నారు. మే 6నే మార్కాపురంలో సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారని, అదే రోజు కృష్ణలంక తీసుకొచ్చారని చెప్పారు. సాయికృష్ణ కృష్ణలంక పిఎస్లో ఉండగా చాలా మంది చూస్తారని సిట్ స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియటం లేదన్నారు. ఇక బిఎన్ఎస్లో 127/6 అలాగే 238 సెక్షన్ల కింద నాగరాజుపై కేసు నమోదైంది. మరోవైపు సిఐ నాగరాజుకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. జూలై 8 వరకు రిమాండ్ విధించారు. అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు సిట్ అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఇంకా సిట్ రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏ విషయం వెల్లడించింది? ఎందుకంటే ఇప్పటివరకు ఎంత రాజకీయ రచనతో చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు లాకప్ డెత్ అని చెప్పి తేల్చేసింది సిట్. ఇంకా కోర్టు ఏం చెప్పింది? ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు ప్రస్తావించారు? సతీష్, ఏదైతే ఈ సాయికృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో దాన్ని మాత్రం సిట్ ఫిక్స్డ్గా కూడా ఇది లాకప్ డెత్గా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ సిఐ నాగరాజు దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారిగా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితులు. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సాయికృష్ణకి సంబంధించి ఆయన్ని హత్య చేశాడని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు ఎవరైతే సిఐ ఉన్నారో ఆయనకైతే మాత్రం వచ్చే 8వ తేదీ వరకు విజయవాడ కోర్టు అయితే మాత్రం రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనపడింది. ఆయన అయితే మాత్రం నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఈ సాయికృష్ణకి సంబంధించి సాయికృష్ణ మిస్సింగ్ అయ్యాడు అని వాళ్ళ తల్లి అయినటువంటి విజయలక్ష్మి చెప్పిందో అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో అదుపులో తీసుకున్నారు. మార్కాపురంలో అదుపులో తీసుకున్న తర్వాత అదుపులో తీసుకుంది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిసి సంబంధించినటువంటి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, కృష్ణలంక పోలీసులకు సంబంధించి సిఐ నాగరాజుకి మాత్రం అతను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్చువల్గా కూడా ఎన్బిడబ్ల్యూ మీద ఒక నేరస్తును కనుక అదుపులో తీసుకున్నట్లయితే వెంటనే 24 గంటల లోపలే ఇక కోర్టు ముందు హాజరుపరచాలి. అటువంటిది ఏమీ లేకుండా కూడా ఆయన్ని ఈ సాయికృష్ణ మాత్రం ఇక
కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉంచడం, అదేవిధంగా కూడా అతన్ని టార్చర్ చేశారని వాళ్ళ తల్లి విజయలక్ష్మి అయితే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యం. ప్రధానంగా కూడా ఏదైతే అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సందర్భంలో తాను వెళ్ళినటువంటి సందర్భంలో తీవ్రమైన గాయాలతో తన కుమారుడిని చూశానని, ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజుని వదిలిపెట్టమని అడిగినటువంటి సందర్భంలో నువ్వు ఫోటోకి దండ రెడీ చేసుకో అని అన్నట్లుగా కూడా ఆమె అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితుల నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడైతే మాత్రం అసలు ఏమయ్యాడు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే ఈ మృతుడు అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ఏమయ్యాడు, సాయికృష్ణ ఏమయ్యాడు అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. వాళ్ళ మదర్ మాత్రం హత్య చేశారు, కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత అతన్ని మాత్రం తీసుకెళ్లి ఇక్కడ శ్మశాన వాటికలో మాత్రం అతన్ని దహనం చేశారని చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం సిట్టు వేయటం అనేది జరిగింది. ప్రధానంగా సిట్టు వేసినటువంటి తర్వాత సిట్ అయితే మాత్రం గత 4 రోజుల నుంచి తీవ్రంగా కూడా అక్కడ ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ 17 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ కూడా ఖచ్చితంగా చెప్పాడు, తాను అక్కడ ఈ సాయికృష్ణ ఎవరైతే ఉన్నారో అతన్ని చూశానని చెప్పడం జరిగింది. అలాగే మిగతా సిబ్బందిని కూడా అడగటం, ఆ తర్వాత ఇక సాయికృష్ణ తల్లైనటువంటి విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూడా విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు సిట్ పోలీసులు. ఆ తర్వాత ప్రధానంగా కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం గత నెలల నుంచి ఉన్నటువంటి దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఒక కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ప్రధానంగా కీలకంగా మారినటువంటి సందర్భం. అయితే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో ఒక్కసారిగా కూడా నాగరాజే ఇది కావాలని సిఐ నాగరాజే దీన్ని డిస్ట్రాయ్ చేశాడని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ కూడా పొందుపరిచి ఈ రోజు అయితే మాత్రం మేజిస్ట్రేట్ ముందు సిట్ అయితే రిమాండ్ రిపోర్టు ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టు ఆధారంగా నాగరాజే ఈ కేసుకు సంబంధించి ప్రధాన కీలకమైనటువంటి ముద్దాయిగా కూడా పేర్కొంటూ ఇక సాయికృష్ణ ఎవరైతే ఉన్నారో అతన్ని లాకప్ డెత్ అయినట్టు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఆ రిపోర్ట్లో చెప్పినటువంటి నేపథ్యం. దాంతోపాటుగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా నాగరాజే ఈ కస్టోడియల్ డెత్ కారణమని చెప్పటం, అలాగే ఇంకా కీలకమైనటువంటి విషయాలు రాబట్టాలంటే మాత్రం సిఐ నాగరాజుని తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఏదైనా లూప్ హోల్స్ దొరుకుతాయని చూసినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పకడ్బందీగా కూడా అతనికి సంబంధించి ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో సాయికృష్ణకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకకుండా కూడా నాగరాజు ప్లాన్డ్గానే అతన్ని ఈ విధంగా కూడా హత్య చేసినట్టు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన విషయాల్లో మాత్రం మృతదేహం లేకపోవడం, మృతదేహానికి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్లారు, మృతదేహానికి సంబంధించి ఎవరెవరు తీసుకెళ్లారు అనేది, అదేవిధంగా కూడా ఈ సాయికృష్ణకి సంబంధించి సాయికృష్ణని ఇక్కడ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ఈ కృష్ణలంక పోలీసులకు అప్పగించినటువంటి సందర్భంలో ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, వీళ్ళు ఏ కేసు మీద వాళ్ళని తీసుకోవడం జరిగింది, ఎందుకు అంత టార్చర్ చేయాల్సిన అవసరం ఉంది, కేవలం నాగరాజు వ్యక్తిగతంగా చేశాడా లేకపోతే ఎవరన్నా ప్రేరేపించడం మూలన ఇలా చేశాడా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని సిట్ అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం. ఇదే కాకుండా మరికొంతమందిని కూడా ఇక్కడ విచారణ కొనసాగించాలి. విచారణ కొనసాగించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అవగాహన వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని భావిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి చోట అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే ప్రధానంగా కూడా సాయికృష్ణకి సంబంధించి సాయికృష్ణని అతను లాకప్ డెత్ అయిన తర్వాత మాత్రం ఆ విషయాన్ని కంపల్సరీగా కూడా పై అధికారులకు చెప్పాలి. అదేవిధంగా కూడా మేజిస్ట్రేట్కి తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. పై అధికారులకు చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే ఈ సాయికృష్ణ మృతదేహాన్ని తీసుకువెళ్ళి కాల్చివేయడం జరిగిందా, అక్కడ ఉన్నటువంటి మహాప్రస్థాన శ్మశాన వాటికలో అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎలా జరిగింది, అతన్ని డిస్ట్రాయ్ అవడానికి అతన్ని కాల్చడానికి గల కారణాలేంటి అనే దాని మీద మాత్రం పూర్తిగా కూడా సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేపట్టాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా తమకి ఈ రిమాండ్కి సిఏ నాగరాజుని ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీలో చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భంలో వాళ్ళ తల్లి వచ్చి ప్రాధేయపడినప్పటికీ కూడా అతనికి తిరిగి రాడు, పటానికి దండేసుకోమని చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆ తల్లి అయితే మాత్రం హెబియస్ కార్పస్కి వెళ్ళినటువంటి సందర్భంలో
29వ తేదీ అంటే ఖచ్చితంగా కూడా ఈ నెల 29వ తేదీ హైకోర్టులో నివేదించాల్సి ఉంటుంది. హైవేస్ కార్పస్కి సంబంధించి అసలు సాయికృష్ణ ఎక్కడున్నాడు ఏంటి అనేది సంబంధించి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా సిట్టు దర్యాప్తు చేసింది. ఒక నివేదికనైతే ప్రజెంట్ అయితే మాత్రం తయారు చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజెంట్ ఏదైతే ఈ కోర్టుకు సమర్పించినటువంటి ఈ కీలకమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఒకసారి క్షుణ్ణంగా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఎవరినైనా సరే కస్టడీలోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని తెలియపరచాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళకి తెలిసి వచ్చినా కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా అదేవిధంగా కూడా కోర్టులు హాజరుపరచకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మాత్రం కరెక్ట్గా కాదు అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యం. అలాగే ఈ కేసు అయితే మాత్రం ఒక రకంగా ఏపీలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ఒక రౌడీ షీటర్ అయితే అయి ఉండొచ్చు. అతన్ని తీసుకున్నటువంటి సందర్భంలో అతను కస్టడీలో టార్చర్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతను మృతి చెందినట్లయితే ఖచ్చితంగా కూడా ఆ విషయాన్ని బయటికి వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ బాడీని అయితే మాత్రం కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదేమీ లేకుండా ఆ బాడీని కూడా తీసుకెళ్లి శ్మశాన వాటికలో కాల్ చేయటం అనేది మాత్రం చాలా అమానుషంగా కూడా భావిస్తున్నటువంటి ఈ నేపథ్యం. దీంతోనే ఒక్కసారిగా కూడా జరిగినటువంటి సాయికృష్ణ కేసుకు సంబంధించి జరిగినటువంటి ప్రతి అంశం కూడా కీలకంగా మారినటువంటి సంచలనంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ప్రధానంగా ఫస్ట్ డే నుంచి కూడా అతను మృతి చెంది ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా పోలీస్ స్టేషన్లో 18 నెలల సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉండాలని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అలాంటి సీసీ ఫుటేజ్ అసలు మాయించడం ఏంటి? ఇలా ప్రతిదీ కూడా ఒక టెక్నికల్ పరంగా ఇలా ప్రతిదీ ఒక అంశాలు అవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఎంత ప్లాన్ ప్రకారం చేస్తారు ఏంటి, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా కూడా సీసీ ఫుటేజ్ అని ఉంటుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అటువంటిది కంపల్సరీగా కూడా ఆ మానిటరింగ్ అనేది సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఎస్పీ ఆఫీస్కి లింకప్ అయి ఉంటుంది. అటువంటిది ఒక నెల రోజుల నుంచి ఈ సీసీ ఫుటేజ్ లేదు అని చెప్తున్నటువంటి తరుణంలో ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే ప్రస్తుతం నడుస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఒక నెల రోజుల నుంచి ఎప్పుడైతే ఈయన సాయికృష్ణ అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ అనేది లేకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారంగా ఉన్నటువంటి దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న విచారణ అంటే సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇదే విషయాన్ని సిఐ నాగరాజుకు అడగడంతో టెక్నికల్ ఇష్యూస్ మూలాన అది ఈ విధంగా కూడా కెమెరాస్ పనిచేయకుండా పోయినాయని చెప్పడం కూడా జరిగింది. దీని వెనక పెద్ద కుట్ర ఉందనే ప్రజెంట్ అయితే భావిస్తున్నటువంటి తరుణం. అలాగే ప్రతిదీ కూడా అంటే దీనికి సంబంధించి లాకప్ డెత్ జరిగినటువంటి సందర్భంలో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఫార్మాలిటీస్ని కూడా ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాల్యూట్ చేశారు. వాటిని కూడా పక్కన పెట్టేసేసి వీళ్ళే ప్రవర్తించారు. ఇలా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఖచ్చితంగా కూడా ఒక లాకప్ డెత్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి వేరే చోట దహనం చేశారా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎంక్వైరీ జరగాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. కాకపోతే ఇక సిట్ అధికారులు అయితే ఏదైతే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత 17 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం విచారించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ఎస్ఐ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చెప్పాడు తాను అతన్ని చూశాను అని. ఎవరైతే ముద్దాయికి మృతుడున్నాడో సాయికృష్ణ చూసినట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉందో ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా నిన్నైతే మాత్రం సిట్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో సిఐ నాగరాజు ముందు ఉంచి అడిగినటువంటి సందర్భంలో వాటికి సరైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా అతనైతే దాటవేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఈ రోజైతే మాత్రం కంపల్సరీగా కూడా ఆయన్ని రిమాండ్కి ఇవ్వాలి అంటూ ఈ సిట్ అయితే మాత్రం ఈ న్యాయమూర్తిని కూడా అడిగినటువంటి పరిస్థితులు అయితే కనపడింది. రిమాండ్కి ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా సిఐ నాగరాజును కనుక మళ్ళీ కస్టడీకి కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ప్రధానంగా ఎంక్వైరీ చేస్తే మాత్రం కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి విషయం ఉంది. దీని వెనక ఎవరున్నారు ఏమిటి అనే దాని మీద తెలుసుకోవాలంటే తెలుసుకుంటాం. లాకప్ డెత్ క్లారిటీ వచ్చింది. అంటే రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఒక్క నాగరాజు పేరు మాత్రమే ఉందా? ఎందుకంటే శవాన్ని లాకప్ డెత్ అయ్యాక శవాన్ని మాయించడానికి నాగరాజు ఒక్కడితో అయ్యే పని కాదు. ఒక ఎస్ఐ చూసారని ఒక ఎస్ఐ చెప్పారని చెప్తున్నారు. అంటే వేరే వాళ్ళ సహకారం కూడా తీసుకుంటారు కాబట్టి ఎవరి పిల్లల్ని చేర్చింది ఏమన్నా తెలుస్తుందా? ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా?
రిపోర్ట్లో ఒక నాగరాజు పేరు మాత్రమే ఉందా? అంటే ఇదైతే మాత్రం కాన్ఫిడెన్షియల్గా పెట్టిన, అంటే ఖచ్చితంగా కూడా ఈ సిట్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా నాగరాజుకు సంబంధించి నాగరాజే దీంట్లో ప్రధాన ముద్దాయని తేల్చేసిన పరిస్థితి. అయితే అతను ఒక్కడే ఈ కస్టోడియల్ డెత్కి సంబంధించి మొత్తంగా టార్చ్ చేసేటువంటి సందర్భంలో అతను ఒక్కడే కాదు, అతనితో పాటు మరికొంత సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడని సిట్ అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి కొంత వాళ్ళ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చినట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి నేపథ్యంలో కొంతవరకు బయటకు ఇవ్వకుండా వాళ్ళైతే మాత్రం వాటిని అయితే తమ దగ్గరే ఉంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానంగా నాగరాజుకి సంబంధించి సిఐ నాగరాజు అయితే మాత్రం కస్టోడియల్ డెత్ ఈ సాయికృష్ణ జరిగిన తర్వాత మాత్రం ఆ విషయాన్ని కొంతమంది అధికారులతో చెప్పాడు. అధికారులతో చెప్పిన తర్వాత వాళ్ళ ఆదేశాల ప్రకారమే తన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందే ఈ మృతదేహాన్ని అయితే మాత్రం తీసుకొని వెళ్ళటం, మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వర్గధామం అనేటువంటి శ్మశాన వాటిక ఉందో శ్మశాన వాటికలోనే దహనం చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అనే దాని మీద మాత్రం సిట్ అయితే ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరినీ కూడా ఇంటర్నల్గా విచారణ చేస్తూ ఉన్నారు. మొట్టమొదట ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజును అయితే మాత్రం ప్రజెంట్ అయితే రిమాండ్కి పంపించడం జరిగింది. ఇక అదేవిధంగా ఆయన్ని కూడా తీసుకున్న తర్వాత అయితే మాత్రం రిమాండ్కి తీసుకున్న తర్వాత తామైతే మరింతగా కూడా విచారించి అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సిట్ అయితే భావిస్తూ ఉంది. రైట్ రవికృష్ణ, మొత్తానికి సాయికృష్ణని